హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి 2 రౌండ్లు టాస్కులు జరుగుతాయి. ఏదైతే ఫిజికల్ టాస్క్ ఉందో, సో ఆ టాస్కులు మనకు క్లారిటీగా చూపించకపోయినా కొన్ని అర్థమవుతున్నాయి మనకి లైవ్ చూసినప్పుడు. రేపు మొత్తం డెమ్మాన్ పవన్ తోపు, దమ్ముంటే ఆపు. ఈ థంబ్‌నెయిల్సే ఉంటాయి. ఎక్కడ పెట్టినా ఇన్‌స్టాలో అయినా, ఎక్కడైనా ఇన్‌స్టా, ట్విట్టర్, యూట్యూబ్ ఎక్కడైనా. అంటే అంత బాగా ఆడినని అర్థమవుతుంది మనకి. రాముని రీప్లేస్ చేసినప్పుడు రాము ఒక పాయింట్‌లో కొంచెం బాగా ఆడి ఒక పాయింట్ తెచ్చినట్టు కన్వర్జేషన్స్ నుంచి అర్థమవుతుంది. భరణి గారు కూడా ఒక పాయింట్‌లో బాగా ఆడినట్టు అర్థమవుతుంది. అది డిమాండ్ పవన్ మాటలను బట్టి. మొత్తానికి అందరూ బాగా ఆడారు అనేది అర్థమవుతుంది. ఎక్కువ పర్సెంటేజ్ అంటే డిమాండ్ పవన్ పేరు చెప్పుకొని తీరాల్సిందే అంతే. ఓకే. సూపర్బ్ అంతే. మోర్ ఓవర్ ఇక్కడ డిమాండ్ పవన్ ఇక్కడ గాని చూస్తే శ్రీజ అంత ఆడలేదు. అంటే ఎంత లేదనుకున్న డిమాండ్ పవన్‌కి గౌరవ్‌కున్నంత ఇది ఉండదు కదా! సో అటుపక్క అందరిని అడ్డుకోవటం అంటే చిన్న విషయం కాదు డిమాండ్ పవన్‌ది. సూపర్ ఆడాడు. ఆ తర్వాత సెకండ్ రౌండ్‌కి వచ్చేసరికి ఒక చిన్న గొడవ అయింది. చిన్న గొడవ కాదులే, పెద్ద గొడవే. సంచాలక్‌గా మాధురి ఉంటది. సంచాలక్‌గా మాధురి సడెన్‌గా ఏం చేస్తది, ఈళ్ళ టీమ్‌ని ఈళ్ళకి పాయింట్ ఇచ్చేస్తది. డిమాండ్ పాయింట్. ఆ సర్కిల్‌లో పెట్టటం ఒకటి, ఆ సర్కిల్‌కి కొంచెం అటు ఇటు అయినా పిరమిడ్ లాగా ఉండటం ఒకటి. ఈ రెండిట్లో దేన్ని కన్సిడర్ చేయాల్సొచ్చినప్పుడు పిరమిడ్‌ని కన్సిడర్ చేస్తది. కొంచెం ఈమె నిర్ణయాలు గాని, ఈమె ఆట గాని కొంచెం డిఫరెంట్‌గా ఉంటదబ్బా! ఫస్ట్ గొడవ పడిద్ది, మళ్ళా కలిసిద్ది, మళ్ళా గొడవ పడిద్ది, మళ్ళా కలిసిద్ది. కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. ఇప్పుడు సంచాలక్‌గా నేను అసలు చాలా అద్భుతంగా ఉండాలనుకుంటున్నాను అది ఇది అంటది. సో, నీ సంచాలక్ విషయంలోనే గదా! ఇదే డిమాండ్‌కి, ఇదే తనూజాకి ఒక నిన్న లేదు మొన్న ఒక టాస్క్ అయినప్పుడు బిగ్ బాస్ అది సెట్ చేయటం. బిగ్ బాస్ నేమ్‌ని. ఆ! ఆ టాస్క్‌లో కొంచెం ఆ ఫ్రేమ్ సరిగ్గా పెట్టకపోయినా గాని, నువ్వు డిక్లేర్ చేసావు గదా! సంచాలక్ డెస్టినీ ఈస్ ఫైనల్ అని నాగ్ సార్ అన్నాడు. సో, అలాంటప్పుడు ఎక్కడికెళ్ళింది సంచాలక్‌గా? అంటే ఏమనే మాటలు కొన్ని. నాకేమర్థమైందంటే మాధురి అనే ఆ మూడ్ అంతే. ఆమె ఆ పర్టిక్యులర్ మూడ్‌లో ఈళ్ళకి హెల్ప్ చేయాలంటే వాళ్ళ సైడ్ ఎళ్ళిపోద్ది. లేదు ఇక్కడేదో ట్విస్ట్ వస్తుందనుకుంటే వేరే సైడ్ ఎళ్ళిపోద్ది. మళ్ళా వీళ్ళతో బావుంటది, వాళ్ళతో బావుంటది. చాలా పెద్ద గొడవయింది. గొడవకి ట్విస్ట్ ఏంటంటే అసల ఓపెనింగ్ షాట్ గొడవతో అయితే, క్లోజింగ్ షాట్ వీళ్ళ కలయికతో ముగిసిద్దనమాట. తనూజ, మాధురి మళ్ళా కలిసిపోతారు. తనూజ ఒక్కటే అలా వర్షం పడుతుంటే కూర్చుంటే మాధురి వచ్చిద్ది. కలిసిపోతారు. కథ సుఖాంతమే. ఈ మధ్యలో జరిగిన కథ చాలా ఎక్కువుందనమాట. అది మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సిందేంటంటే, చిన్న ఒక లైక్ కొట్టి వీడియోని ముందుకు తీసుకెళ్ళటం. సో, ఈ ఆట గురించి ఎక్కువ రేపు మాట్లాడుకుందాం ఎపిసోడ్‌లో. ఓకే. ఈ ఆట మధ్యలో ఒక చిన్న గొడవయిద్ది. ఏంటంటే ఇప్పుడు ఫుడ్ అనేది చేశాక ఎవరి పార్ట్స్ వాళ్ళకి సెపరేట్ చేసి ఎవరి పోర్షన్ వాళ్ళకి పెడతారు గదా! అట్లా పెట్టటంలో ఒక ఇద్దరికి ఫుడ్ సాయి శ్రీనివాస్‌కి అండ్ రీతూకి వాళ్ళకి కొంచెం ఫుడ్ రాలేదంట. దాంట్లో డిమాండ్ పవన్‌కి ఆల్రెడీ నేను 2 పోర్షన్స్ ఇచ్చాను. ఆయన ఇవ్వలేదేమో అన్నట్టు మాధురి అంటది. ఇక్కడేంటి అసల ఆ పాయింట్‌ని నిఖితనొచ్చి అడిగిద్ది తనూజ. ఎందుకలా చేస్తున్నారు? కరెక్ట్‌గా ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ రావు గదా! తిన్నా తినకపోయినా ఎవరి పోర్షన్ వాళ్ళకి ఇచ్చేయండి అన్నట్టు దివ్యనిఖిత అని అంటది. దివ్యనిఖితకి, తనుజకి ఆ విషయంలో గొడవ అయిద్దనమాట. సో, నువ్వు గూడా చూసుకోవాలి గదా! అన్నట్టంటే, నువ్వు రేషన్ మొత్తం చూస్తున్నావు గదా! అన్నట్టు ఇట్లా సేమ్ ఈ టాపిక్ మీద దీన్ని కొంచెం డీటెయిలింగ్‌గా రేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే, మన మోటో దెబ్బతింటది. అంతకు మించి గొడవలున్నాయి. ఇది కొంచెం చిన్న గొడవ అని చెప్పడానికి. మొత్తానికి తనూజకి, దివ్యనిఖితకి వచ్చిన గొడవ ఏంటంటే, ఆ ఫుడ్ షేర్ చేసే విషయంలో నువ్వు ప్రాపర్‌గా షేర్ చేసుంటే, ఎవరిది వాళ్ళకి ఇచ్చుంటే రీతు అండ్ సాయి శ్రీనివాస్ లాంటోళ్ళకి అన్నం తినకుండా ఉండేవాళ్ళు కాదు గదా! మార్నింగ్ వాళ్ళకి మిస్ అయిందంట. అది మ్యాటర్. అంతే. ఓకే. ఆ తర్వాత సెకండ్ దాంట్లో ఎప్పుడైతే ఇక్కడ తిను వస్తది గదా! ఎవరు? శ్రీజ. శ్రీజకి సెకండ్ రౌండ్‌లో సపోర్ట్ చేస్తది మాధురి. ఇది అసలు అల్టిమేట్. ఇది ఊహించని పరిణామం. హఠాత్ పరిణామం అన్నమాట. ఆ తర్వాత ప్రాబబ్లీ ఈమె ఇంకోటి కూడా అనుకోనుండొచ్చు. ఎందుకొచ్చిన బాధ ఇప్పుడు శ్రీజతో నా గురించి ఎక్కువ మాట్లాడేస్తుంది. ఇక్కడ చూడండి మాధురి గురించి దివ్యతో గొడవైంది. మళ్ళా కలిసిపోయింది. రీతుతో గొడవైంది. మళ్ళా కలిసిపోయింది. కలిసిపోతుంది మళ్ళా. మళ్ళా గొడవ అంటుంది. మళ్ళా కలిసిపోతుంది. ఇక సంజన గారు ఏమైతే ఎప్పుడు గొడవ పడతారో, ఎప్పుడు మాట్లాడుకుంటారో తెలీదు. రకరకాలుగా ఉన్నాయి షేడ్‌లు. ఓకే. ఈ వీడియో చివరిలో మనము ఎం భరణి గారుంటారా? లేకపోతే తినుంటారా? శ్రీజ ఉంటారా గూడా మాట్లాడదాం. దానికి సెపరేట్ వీడియో ఎందుకు దీంట్లో లాగిచ్చేస్తా. ఎలాగూ టైం స్పెండ్ చేస్తున్నాగా మిడ్‌నైట్. యాహ్! ఇక్కడ
ఈ గేమ్స్ అయిపోయాక ఇమ్మాన్యుల్‌తో భరణి కోసం సంజన అంటది. మమ్మ నేను అడిగాడు, బతిమలాడాడు. సో, నాకే బాధ అనిపించింది. అందుకని ఆయన కోసం ఆడాలనుకున్నాను అన్నట్టు ఇమ్మాన్యుల్ చెప్తే, "అరే! నీకు గుర్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఒక కమెడియన్‌గా చూసారు. ఆ తర్వాత నీకు గోల్డ్ స్టార్ వచ్చింది. 90% ఎంటర్‌టైనర్. తర్వాత కిరీటం. ఇవన్నీ వచ్చేసరికి నువ్వెక్కడికో ఎళ్ళిపోయావురా. ఇక్కడ దాంతో వాళ్ళలో మార్పొచ్చింది. నువ్వెట్లైనా కప్పు కొట్టాలిరా. ఆ! సో, ఈ రోజుకి టాస్క్‌లు ఇంక రిస్క్ చేయకు. మనం లాంగ్ టర్మ్ చూసుకోవాలి. సో, నీలో ఎదుగుదలను చూసి వాళ్ళందరూ నిన్ను తర్వాత వాళ్ళ ఒపీనియన్ మారిందేమో. మనిద్దరిది మాత్రం స్టార్టింగ్ నుంచి అదే ఉందిరా అని చెప్పే ప్రయత్నం చేస్తారనమాట. ఇక్కడ ఫుడ్ బాగా ఆకలితో ఉన్నావురా తినరా అన్నట్టు చెప్తా ఉంటది. సో, తినేటప్పుడు కూడా కామెడీయేరా నువ్వు. ఏది తినాలో, ఏది తినకూడదో అన్నట్టు. ఇంపార్టెంటియన్నీ వదిలేస్తావు అన్నట్టు చెప్తా మొత్తానికి అన్నం తెచ్చినప్పుడు సంజన పక్కన ఎవరుంటే వాళ్ళకి. అటు కళ్యాణ్ ఉంటాడు ఒక ముద్ద, ఇమ్మాన్యుల్‌కి ఒక ముద్ద. అందరికి పెడతదబ్బా! అదొకటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకో గొడవ. ఇంకో గొడవ ఏంటంటే గేమ్స్ అయిపోయాక. ఓకేనా? గేమ్స్ రేపు చూద్దాం. గేమ్స్ అయిపోయాక చపాతీ లావవుతుంది. కొంచెం చిన్నయి చెయ్యండి అన్నట్టు అంటది తనూజ. అక్కడ మాధురి గారుంటారు, రాము గారుంటారు. ఎగ్జాక్ట్‌లీ మాధురి అంటే అక్కడ నాకేమనిపించిందంటే కొంచెం మాధురిని ఉద్దేశించి అన్నట్టే అనిపించింది. కాకపోతే పేరు అనలా. ఇక్కడ తనూజ పేరు అనలేదు. అనంగానే ఇంకెవరు టక్కని రియాక్ట్ అయిపోయింది. అక్కడ రాము గూడా అలానే ఏస్తన్నాడు. ఇక్కడ తనూజ చెప్పడం ఏందంటే నేను అసలు రామునన్నాను అంటుంది. ఏమో ముందుగానే రియాక్ట్ అయిపోయింది. రియాక్ట్ అయిపోయి అయినా ఒక మంచి బాండ్ ఉంది గదా! ఇక్కడేమో నేనేం హోటల్ సర్వర్‌ని గాదు. లావు అవుతున్నాయంటే లావు అవుతున్నాయి, పలచగా అవుతున్నాయంటే నాకొచ్చినట్టు ఏస్తా. ఇక్కడేం సర్వర్‌లాగా మీరు చెప్పినట్టు ఏమి చేయలేదంటే ఇక్కడ తనూజ అంటది మేము గూడా హోటల్‌లో పనిచేసి ఏం రాలేదు. కానీ ఏస్తున్నాం గదా! అన్నట్టు అంటది. ఓకేనా? రాకపోతే వదిలేయండి. వేరే వోళ్ళొచ్చి చేస్తారు అన్నట్టు అంటది. ఇక్కడ ఇంకా గొడవ పెద్దయితే అసలు నేను మీకు చెప్పలేదు. నేను చెప్పింది రాముకి. ఆ! రాముకి చెప్తే నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? అర్థమవుతుందిలే. నువ్వు రాముకి చెప్పావో, నాకు చెప్పావో. అర్థమైందిలే. ఆ! నువ్వు అరిస్తే ఎవరు పడేవాళ్ళు లేరిక్కడ. ఇక్కడ నీకెందుకు దగ్గుతున్నా అంటే ప్రేమతో దగ్గుతున్నా. అది గుర్తుంచుకో. అంతేగాని భయపడేం గాదు. ఇక్కడ ఎవరు తగ్గాల్సింది, ఎవరు పెరగాల్సింది ఏం లేదు. మీరు మాటలు జారుతున్నారు అన్నట్టు ఆమంటది. అక్కడ అవునవును చెప్పు. ఆ! నీకు సపోర్ట్ చేస్తే ఒకలాగా, సపోర్ట్ చేయకపోతే ఒకలాగా. అంటే ఇక్కడ నేను శ్రీజ టీమ్‌ని గెలిచేయనట్టు సెకండ్ రౌండ్‌లో శ్రీజ టీమ్ గెలిచిందని చెప్తది గదా! దానికి ఫీల్ అయిందేమో మా నాన్నని గెలిపించలేదు అనే పాయింట్ అనమాట అక్కడ. ఓకే. నేను న్యాయం వైపు ఉంటా. ఓకే. నువ్వు ఫీల్ అయినంత మాత్రం నన్ను సంచాలకుగా పెడితే న్యాయం వైపు ఉంటా అన్నట్టు అంటది. ఇదే న్యాయం వైపు ఉంటానని చెప్పిన ఈ మాధురి గారు నిన్న డిమాండ్ పవన్ విషయంలో అన్యాయం చేసింది గదా మరి. ఆ! ఆ తర్వాత అర్థమవుతుంది. నువ్వు బాగుంటే ఒకలాగుంటావు, బాగాలేకపోతే ఒకటుంటావు. ఆ! రాజు నుంచి అండీలోకొచ్చేసావు. ఇక్కడే అర్థమవుతుంది. నేనెక్కడ అండీ అన్నాను అది ఇది అన్నట్టంటే మధ్యలో రాముని అడుగుతారు. లేదు లేదు నన్నంటుంది. నాకు చెప్తుంది రాము చపాతీలు సరిగ్గా ఎయరని మీ గురించి ఏం కాదు అన్నట్టు అంటది. సరిగ్గా చెప్పు రాము అంటే ఆయన నన్నే అనింది అంటాడు. ఇంకా మూడోసారి అడగల. మూడోసారి గట్టిగా అడిగితే తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు అనేవాడు. ఓకే. సో, అది మ్యాటర్. గొడవ అయితే అది. చపాతీ లావు విషయం మీద గొడవ. ఓకేనా? ఆ తర్వాత ఒక్క సెకండ్. ఆ! ఆ తర్వాత మాధురి, నిఖిల్ ఈళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఈ గొడవ కంటిన్యూషన్ అనమాట. మాట్లాడుకుంటా ఉంటుంటే ఆ మాటలు తనూజకి ఇనిపిస్తాయి. వెంటనే మాధురి గారు ఓకే. దిస్ ఈజ్ నాట్ ద ఫెయిర్. నేనేమన్నా మీకు చెప్పానా? మా నాన్నగారు గెలిపించాలని? మీరలా మాట్లాడుతున్నారేంటి? అంటే వాళ్ళ నాన్న ఓడిపోయేసరికి ఆ కోపంలో మాట్లాడుతుంది అన్నట్టు. కొంచెం ఇన్‌సెక్యూరిటీ కూడా అయ్యుండొచ్చు మాధురి గారికి. ఇంక భరణి గారు వచ్చారు కదా! నన్ను పట్టించుకుంటదా లేదా అన్నట్టు గూడా ఉంటాయి. కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువుంటాయి మాధురి గారిలో. ఆ! నేనేమన్నా అలా చెప్పానా? అది కరెక్ట్ గాదు. ఆ! అంటే అవును అర్థమవుతుంది. నిన్నటిదాకా రాజు అన్నది ఇప్పుడు అండి అంటున్నావు అన్నట్టు చెప్తది. ఇంకా నిఖిల్ మాట్లాడేటప్పుడనమాట ఈ డిస్కషన్. నిఖిల్ ఎప్పుడైనా గొడవ జరిగితే ఆయన ఎళ్ళిపోతాడు పాపం. లేదు లేదులే మాధురి గారు ఏం లేదులే, ఏం లేదులే అని చెప్తాడు. ఆ తర్వాత తెలుసులే. ఎవరు ఎటువంటోళ్ళో తెలుసులే అన్నట్టు. ఆ! ఆహ్, మీరెవరినన్నారో తెలుసుకోలేనంత ఇదేం గాదంటే, తెలుసుకొని పెట్టుకోండి అన్నట్టు అంటది. ఆ! అయితే మీరే బెట్టుకోండి అన్నట్టు మాధురి గారు గూడా అంటారు. సపోర్ట్ ఉంటే మాత్రం బాగా మాట్లాడతారు. సపోర్ట్ లేకపోతే ఎలాగా మాట్లాడతారో ఈరోజు చూశాను నేను నీ గురించి. ఆ! సో, నీకు సపోర్ట్‌గా ఉంటే ఒకలాగా, నీకు యాంటీగా ఉంటే ఒకలాగానా అన్నట్టు చెప్తది. ఆ! ఇక్కడ తనూజ గూడా.
అర్థమవుతుందిలే. సేఫ్ గేమ్ అంటూ ఎవరు అరుచుకుంటా వచ్చారో, ఈ సేఫ్ గేమ్ ఆడుతుంది ఎవరో, ఎవరు అరుచుకుంటా వచ్చారో వాళ్ళని ఆహ్, వాళ్ళు నా వైపుకు తిప్పుకుందామని ఎవరు ఆడుతున్నారో అర్థమైంది అంటది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్‌గా శ్రీజాని రిఫర్ చేసింది అనిపించింది. అరుచుకుంటా వచ్చింది ఆమె గదా! అరుచుకుంటా వచ్చినోళ్ళని తన వైపుకు తిప్పుకుందామని ఎవరు ఆడుతున్నారో అర్థమవుతుంది అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ మాధురి వచ్చి ఇమ్మానుయేల్‌తో నన్ను సంచాలకుగా పెట్టినప్పుడు నేను కరెక్ట్‌గానే డెసిషన్ తీసుకుంటాను. నేను గేమ్‌ని గేమ్‌లాగే చూస్తాను ఇమ్ము. ఎవరేమనుకున్నా అన్నట్టు చెప్తుంది. ఇక్కడేందంటే అందరికి పట్టంలా. ఇప్పుడిక్కడ రీతూకి, తనుజకి పడదు. పైకున్నట్టుంటారు. ఇమ్ముకి, తనుజకి పడదు. పైకి బాగున్నట్టుంటారు. ఇట్లా పైకి నటనలే. దివ్యకి, తనుజకి పడదు. బాగున్నట్టుంటారు. అందుకే లాస్ట్‌లో క్లైమాక్స్‌లో పాపం తనుజ ఒక డైలాగేస్తది. "ఏంది హౌస్ అంతా నన్ను ఒంటరిని చేయాలనుకుంటున్నారా" అని. హ్మ్. ఒంటరి గాదు. మనిద్దరిని డివైడ్ చేయాలనుకుంటున్నారని ఆమంటది. అది లాస్ట్ క్లైమాక్స్ సీన్‌లే. అప్పుడు మాట్లాడదాం. యాహ్! ఇక్కడ ఇక్కడ సంజన వచ్చి మాధురితో అంటుంటది ఆ గొడవంతో. "నీకో నమస్కారం తల్లి. ఏంది అసలు ఈ గొడవలు" అన్నట్టంటే, అమ్మా నువ్వు అలా నమస్కారం పెట్టినందుకే ఒకసారి పెద్ద గొడవయింది. నువ్వు మళ్ళా నమస్కారం పెట్టకే ఆమెకి. అంటది కదా! "నీకో దండం తల్లి" అంటే దండం చచ్చిపోయినోళ్ళకి పెడతారు. నువ్వు నాకు దండం పెడతావా? నాన్‌సెన్స్ షటప్ అన్నట్టు షటప్ అన్నట్టు అంటది కదా! సంజన అని. సో, అట్లా అక్కడ ఇమ్ము జోకేస్తారనమాట. మళ్ళా ఎందుకు నమస్కారం పెడుతున్నావు అది ఇదని. ఆ తర్వాత అదే చెప్తున్నా సంజన, మాధురి ఈళ్ళెప్పుడు బాగుంటారో, ఎప్పుడు గొడవ పడతారో వాళ్ళకే తెలియాలి. ఆ తర్వాత ఇక్కడ తనూజాతో రాము డిస్కషన్ అనమాట. రాము చెప్తుంటాడు. ఎందుకు ఆమె సంగతి తెలుసు కదా! కామ్‌గా ఉంటే పోయేదానికి గొడవెత్తింది ఆమె కదరా! అన్నట్టు చెప్తది తనూజ. సరేలే ఇంక దాన్ని వదిలేసేయి అన్నట్టు అంటది. గేమ్ గురించి మాట్లాడతారు. ఏమంటదంటే రాము నువ్వు చాలా బాగా ఆడావురా! నువ్వు గాని తొయికిపోయుంటే వాళ్ళకొక పాయింట్ వచ్చేది అన్నట్టు. అంటే రాము గేమ్‌లో ఏదో తోసాడు పాయింట్ వచ్చింది. ఆ కంప్లీట్ గేమ్ అనేది రేపు ఇంకా క్లియర్‌గా ఉంటది. లైవ్‌లో చాలా వరకు కట్‌గా ఏసాడు. ఓకేనా? సో, ఇమ్మాన్యుల్ కంటే నువ్వు బాగా ఆడావురా అన్నట్టు అంటది. ఓకే. ఇమ్మాన్యుల్ కంటే నువ్వు బాగా ఆడావురా అన్నట్టు అంటది. ఆ తర్వాత ఇక్కడ భరణి, దివ్య చూపిస్తాడు. అంటే భరణి లోపలికొచ్చేసాడు. ఇక్కడేమంటదంటే ఆహ్, దివ్య చపాతీలు పెడతా భరణి గారితో, "నేను ఉదయం అన్న మాటలకు నువ్వు నన్ను నామినేట్ చేస్తావు గదా! ఎందుకలా అనిపిస్తుందంటే" జోకు అన్నట్టు అంటది. అని సో, "అసలు నువ్వైతే నువ్వొచ్చిన ఫోర్స్‌కి ఖచ్చితంగా నన్ను పొడి చేస్తావేమో అనుకున్నాను. అంటే ఎందుకు నీకలా అనిపిచ్చింది" అన్నట్టు అంటాడు. జోక్‌గా అన్నానులే అన్నట్టు అంటది. చపాతీలు తినిపిస్తది. ఆ తర్వాత రీతు. రీతు వచ్చేసి మాధురి, కళ్యాణ్ ఆ! ఆ! ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటారు. మాధురి, కళ్యాణ్ అందరున్నప్పుడు. ఫ్లోరా పరిగెత్తుకుంటా వచ్చే నేను ఫ్లోరా దగ్గరికి పరిగెత్తుకుంటా ఎళ్ళాను. ఫ్లోరాజీ అన్నట్టు పసక్కన నన్ను పొడిచేసిందంటే అక్కడ శ్రీజ అంటది. అట్లయితే కళ్యాణ్ కూడా నా దగ్గరికొచ్చారు రాంగానే నేను కూడా పొడిచా కదా! అన్నట్టంటే లేదు. నువ్వు ఒక మంచి కోసం ఏమంటదంటే మాధురి గారు ఇక్కడ ఆహ్, నువ్వు ఇన్‌పుట్స్ ఇస్తా పొడిచావు. ఆయన మేలు కోరి పొడిచావు. ఈ పొడవటం, ఆ పొడవటం వేరు వేరు అన్నట్టు చెప్తది. ఆ తర్వాత రాము, సాయి శ్రీనివాస్‌తో "గౌరవ్ బ్రో ఇంక నాతో మాట్లాడేటట్టు లేడు. మాట్లాడతావా అంటే అక్కడ ప్లేట్ పెట్టి ఎళ్ళిపోతున్నాడు" అన్నట్టు చెప్తాడు. సో, ఆ తర్వాత రీతు, "ఆ మాధురి గారికి చెప్పండ్రా ప్లేట్ తినేసి అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది" అన్నట్టు అంటది. ప్లేట్ అక్కడ పెట్టిపోద్ది. అయితే అది కెప్టెన్ పని. కెప్టెన్ వాళ్ళు చూసుకుంటారు. లేపోతే వేరే వోళ్ళు చూసుకుంటారు. ఎవరు వాట్ యూ కాల్ ఆ రేషన్ మేనేజర్‌లు, కిచెన్‌కి సంబంధించిన వాళ్ళు. నీకెందుకంటే, అరేయ్! నేనేమన్నా తప్పన్నానా? ఒక్కోసారి భలే లాగ్ చేస్తదబ్బా! ఈ అమ్మాయి. నిజంగా రీతు. అక్కడ ఒక మాట అంటది. పడేవోళ్ళుంటే ఈళ్ళ హొయలు కాదబ్బా! ఆ! నేను గౌరవంగానే చెప్పా కదరా! దాంట్లో తప్పేంది అంటే, సరే ఎంత గౌరవంగా చెప్పిందిగా. మాధురికి ఎవరన్నా చెప్పండ్రా అనే బదులు ఈమె చెప్పొచ్చుగా పోయి. ఇక్కడేమంటదంటే, నేనలా ఉంటే చూడలేనురా! అలా ప్లేట్ అలా పెట్టుంటే నేను చూడలేనురా! అందుకని నేను చెప్తున్నాను అన్నట్టు చెప్తది. నీకు అంత కన్సర్న్ ఉంటే నువ్వే మాధురి గారికెళ్లి చెప్పొచ్చు కదా! మాధురి గారు మీరు తిన్న ప్లేట్ అక్కడ పెట్టి ఎళ్తున్నారని. మళ్ళా ఆ ధైర్యాలుండవు. అక్కడ ఎవరో చెప్తే ఆ తన్నులు, ఆ దెబ్బలు వాళ్ళు తినాలి. మనం సేఫ్ ఉండాలి. అది. ఆ తర్వాత రీతు డెమాండ్ ఎక్కడికిరా నీకెక్కడిదిరా అంత ఓపిక? ఆ! సో, కుకింగ్ చేస్తావు, అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, గేమ్స్ ఆడతావు, ఈయనన్నీ చేస్తుంటాడు గదా! ఎక్కడిదిరా నీకు ఓపిక అన్నట్టు పొగిడిద్ది. ఆ తర్వాత తనూజ వచ్చి తనూజ ఒక్కటి కూర్చుంటే వెంటనే మాధురి వస్తది లాస్ట్‌లో. ఆ! ఇక్కడ హౌస్‌మేట్స్ అందరూ నన్ను ఒంటరిగా చూడాలనుకుంటున్నారంటే, ఇక్కడ అదేం లేదు. మనిద్దరిని డివైడ్ చేద్దాం అన్నట్టు చూస్తున్నారు అన్నట్టు చెప్తా. ఇక్కడ కళ్యాణ్ మాత్రం జెన్యూన్ రా అన్నట్టు చెప్తది. మళ్ళా ఇక్కడ దివ్య కిచెన్‌లో ఆ!
ఏమనంటే నేను 3 పూట్ల చపాతీలు చేశాను, అయి చేశాను, ఇది చేశాను అంటే ఆమె ఓన్లీ వెజ్జే కదా చేసేది. సో, అని కొంచెం ఈళ్ళకి గొడవలొచ్చినియి. ఈ దివ్య ఏం చేస్తదంటే, ఇంకసలు భరణి అనే పర్సను నాతోనే మాట్లాడాలన్నట్టు కోరుకుంటది. నీకంటే ముందు నుంచి తనూజ ఉంది గదా! ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే. సో, కొంచెం తనూజ బాధలో అప్పుడప్పుడు అర్థం అనిపిస్తది. ఈ అమ్మాయి పర్టిక్యులర్‌గా చేసే పనులకి. అందుకే భరణి గారి విషయంలో తనూజ కంటే దివ్యనే మనం ఎక్కువ తప్పుబట్టొచ్చు. ఇంకేంటో మొత్తం నీకసలు ఆమె గురించి తెలీదులే, ఆమెనేసేయాలి నామినేషను, అసలు నువ్వున్నప్పుడే ఏద్దామనుకున్నాను, నీ వల్ల ఆగిపోయాను. ఇట్లా. ఒకరి వల్ల ఆగిపోయేదేంది? నీకు తనూజ అంటే తనూజకి నామినేషన్ ఎయ్యాల్సింది. ఆ! ఆ రమ్యని పంపినట్టు నిన్ను పంపుతారు తనూజ ఫ్యాన్స్. తనూజ ఫ్యాన్స్ ఒక సంచలనం ఇప్పుడు. ఆమెకు అర్థం కానిది ఏందంటే సో, ఇట్లా, ఇట్లా జరిగిందనమాట. ఇప్పుడు అసలు విషయానికొస్తే ఆయనకి బాగా ఇంట్లోకొచ్చేసాడబ్బా! ఇంట్లోకొచ్చాక ఇప్పుడు వీళ్ళకి ఓటింగ్ పెట్టారు. ఆ ఓటింగ్ అనేది ఆ ఓటింగ్‌లో గూడా ఈరోజు బాగా కలిసొచ్చే అంశం ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైమ్ భరణి గారికి వాళ్ళ కూతురు ఉపయోగపడుతుంది. నేను అనుకోవటం ఫస్ట్ టైమ్. అంటే కూతురు ఇండైరెక్ట్‌గా. ఎలా అంటున్నానంటే, ఇక్కడ తనూజ గారి ఓటింగ్ బాగా పడుతుంది భరణి గారికి. నేను చాలా పోల్స్ చూసా. నేను ఒక సింపుల్ పోల్ పెట్టాను. సో, చాలా అంటే భరణి గారికి ఎడ్జ్ ఉంది ఓటింగ్ పరంగా. సో, ఎంత ఎడ్జ్ అంటే జస్ట్ కేక్ వాకే ఇంకా భరణి గారు. వీళ్ళిద్దరిలో ఒకరికి ఓటింగ్ పెట్టినప్పుడు భరణి గారే ఎక్కువ. ఇక్కడ ఇంకోటి ఏమైందంటే, ఈ అమ్మాయి వచ్చి రావడంతోనే అందరితో సున్నం పెట్టుకొని కెలికేసింది. అప్పుడు మనకు అద్భుతమైన పాయింట్లున్నా లోపలికొచ్చాక ఇటువంటి గేమ్ ఆడితే తన ఎఫెక్ట్ గూడా ఇద్దని ఒక పాయింట్ చెప్పుంటా నేను నా రివ్యూలో చూడండి. ఎందుకంటే అది ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటాయో తెలియవు. ఇప్పుడేమైంది ఆమె తనుజతో పెట్టుకుంది, కళ్యాణ్‌తో పెట్టుకుంది. అందరితో సుమన్ అనేసింది. సుమన్ గాదు ఇమ్యూన్ సేఫ్ అంది. ఆ తర్వాత మాధురిని, ఆ తర్వాత ఇంగో ఎవరిని అనలేదు. అయితే ఇక్కడ ఈళ్ళందరూ ఓట్లు ఇప్పుడు ఆమెకెందుకేస్తారు? ఇప్పుడెందుకంటే, ఆ ఓటింగ్ వేరు, ఈ ఓటింగ్ వేరు. పోనీ ఆ ఓటింగ్‌లోని ఈళ్ళిద్దరిని కూడా ఇంక్లూడ్ చేస్తే, అమ్మో! ఆ ఓట్ స్ప్లిట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు వాళ్ళేసుకోవాలి కదా! అనుకోవచ్చు. అక్కడ ఓటింగ్ వాళ్ళకేసేస్తారు. వీక్లీ నామినేషన్స్ ఓటింగ్‌లో. ఇది సెపరేట్ ఓటింగ్. వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ఉంచాలి అనేది. ఈళ్ళకేమో గుద్దేస్తున్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నేను చూసాను. ఒక బ్యూటిఫుల్ ఈక్వేషన్ తెరదించుతున్నారు వాళ్ళు. తనూజ, శ్రీజ ఉంటే మనకి లాసు. ఎందుకంటే వాళ్ళ డిస్కషన్ అబ్బో! మహాముదుర్లబ్బా! అంటే తప్పబట్టాల్సిన పని లేదులే. ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళది. వాళ్ళేంటి శ్రీజ గాని ఉంటే ఎప్పటికైనా కామనర్‌లో ముందుకు తీసుకెళ్ళాలంటే మళ్ళా ఇప్పుడు శ్రీజకి, కళ్యాణ్‌కి కామన్ ఫ్యాన్స్ ఉంటారుగా. శ్రీజ ఉండటం వల్ల కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం చీలి శ్రీజకొస్తాయి. తనుజ ఫ్యాన్స్ ఎలాగో తనుజ ఫ్యాన్స్ గంప గుర్తుగా అట్నే ఉంటది. అదే ఒకవేళ శ్రీజ పోయిందనుకో బయటికి, అప్పుడు శ్రీజ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ ఫ్యాన్స్‌కి యాడ్ అవుతారుగా. సో, ఆ దీంట్లో శ్రీజకి కూడా ఎయటంలా ఓట్లు. అంది వచ్చిన అవకాశాన్ని పుచ్చుకుందాం. భరణి ఈ వీక్ కాకపోయి నెక్స్ట్ వీకైనా ఎళ్ళిపోతాడు అన్నట్టు. సో, ఇక్కడ ఓవరాల్‌గా చూస్తే భరణి గారికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అలా చేస్తాడా అంటే చెప్పలేం. భరణి గారిని ఉంచే భరణి గారిని ఉంచితే ఇప్పుడేమైంది శ్రీజకి వచ్చిన ఒక ఇదేంటి, శ్రీజ ఓటింగ్ ప్రకారం ఎళ్ళలేదు. నార్మల్‌గా పంపారు అన్నదే గదా! ఇక్కడికొచ్చేసరికి ఇప్పుడు ఓటింగ్ పెట్టాడు బిగ్ బాస్. దానితో నేను దెబ్బలు తాగించుకున్నాడు. ఈళ్ళిద్దరితో ఆడి ఆ! కొంచెం అటు ఇటు పడి అది ఎంత దెబ్బలు, తీవ్రత ఎంతో మనకు తెలీదు గానీ గొడవలు దెబ్బలయినియి. కొంచెం భరణి గారికి ఆ ఇమేజ్ గూడా తోడైద్ది. అయ్యో! పాపం ఆయన గూడా బాగానే ఆడాడు గదరా! దెబ్బలు తాగించుకున్నాడు గదరా! అని. సో, ఇక్కడ ఈమెకి. కాపోతే శ్రీజ గురించి ఇంకొక పాయింట్ ఏం చెప్పొచ్చంటే, అసలు శ్రీజ వెళ్ళిందే ఓట్లు తక్కువయి కాదు గదా! అసలు భరణి గారిని ఎలా తెస్తారు అన్నదానికి గూడా ప్రీవియస్ సీజన్స్‌లో చాలా జరిగినియి ఇట్లా. అసలా మామూలుగా రాజ్ గాని చాలామంది ఎళ్ళిపోయారు ఇట్లా. కానీ అట్‌లీస్ట్ వాళ్ళనసలు బ్యాక్ తేలేదుగా. ఇప్పుడు శ్రీజని బ్యాక్ తెచ్చి ఒక అవకాశం ఇచ్చి ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెట్టినా గాని ఫెయిరే గదరా! ఇంకింతకు మించి ఏం చేస్తాడు బిగ్ బాస్ అన్న పాయింట్ వాళ్ళ దగ్గర గూడా ఉంటది. సో, అది మ్యాటర్. మొత్తానికి ఒక సెన్సేషనే. శ్రీజ గాని ఎళ్ళిపోయి భరణి గానుంటే ఒక ఒక సెన్సేషన్. ఇది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని ఒక హఠాత్ పరిణామం. ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళందరిలో ఓటింగ్ పెడితే శ్రీజకి ఎడ్జ్ ఉండేది. ఇప్పుడేమైంది ఈళ్ళిద్దరికే పెట్టడం వల్ల. ఈళ్ళిద్దరికి తీసుకొచ్చేటప్పుడు నేను అర్జున్‌నై నేనే డెసిషన్ తీసుకున్నాను. ఒకరటు, ఒకరిటు ఉండాలని. శ్రీజని ఆహ్, భరణిని తీసుకున్నాను అని చెప్పి వాళ్ళిద్దరిలో కూడా ఇప్పుడు ఓటింగ్ పెట్టాడు. ఓటింగ్ పెట్టినప్పుడు ఆబ్వియస్‌గా ఈక్వేషన్స్ అన్నీ భరణికే ఉన్నాయి. భరణి గారికి ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు బాగున్నాయబ్బా! అర్థమవుతుంది మాటలను బట్టి. మాటలు, సోషల్ మీడియా బజ్ ఇయన్నీ. కోర్ బిగ్ బాస్ లవర్స్. బిగ్ బాస్ అంటే గొడవలే అన్నోళ్ళు మాత్రం శ్రీజకి గుద్దేస్తున్నారు ఓట్లు.
అంటే ఎంఐ వాళ్ళ కంటెంట్ వస్తాయి, ఎంఐ వాళ్ళ ఫైట్స్ అవుతాయి, ఎంఐ వాళ్ళ నామినేషన్ ఫైట్స్ అవుతాయి. ఇతను ఉంటే మళ్ళీ బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, ఈ జడివానలో మనం అంతా తడిసి ముద్దవుతాం అన్నట్టు. ఇక్కడ కోర్ బిగ్ బాస్ లవర్స్ కాకుండా నైట్ 9:30 అప్పుడు చూసేది, అప్పుడెప్పుడు చూసేది, రే భరణి మంచాయనరా, భరణికి ఏమిరా పాపం, అంత మరీ ఇదేం కాదులేరా, ఈ అమ్మాయి ఓవర్ గొడవలు పెట్టుకుంటుంది, అందరితో ఇట్లా ఉంటుంది అన్న ఇంప్రెషన్తో ఆయనకి ఎక్కువ వేస్తున్నారు. ఇట్లా 2 రకాలుగా థింక్ చేస్తున్నారనమాట. ఇది మ్యాటర్. ఓకే, సో సింపుల్గా ముగిచ్చేసాను. అక్కడ అక్కడ మిగిలిన సుత్తి గొడవలని చాలా వరకు వదిలేసాను నేను. ఓకేనా? సో అది మ్యాటరు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.